రక్తశుద్ధికి వెళ్తే కొత్త రోగాలు, డెత్ బెడ్స్గా డయాలసిస్ కేంద్రాలు మరీ అధ్వానంగా తయారైంది. ఆడ క్లీనింగ్ కానీ అవి కానీ వాళ్ళు వచ్చేదే డయాలసిస్ కోసం, రక్తశుద్ధి కోసం. అక్కడ కూడా ఒకరి రక్తం ఒకరికి ఇలా డయాలసిస్ చేయడం వల్ల ఎయిడ్స్ కూడా వచ్చిందట. ఇగో గత నెలలో మనుగురులో ఓ రోగికి HIV వచ్చిందట. హార్ట్ ఇన్స్పెక్షన్ చేయని రక్తశుద్ధి కేంద్రాలు, 3 నెలలకోసారి జరిగిన వైరల్ మార్క్స్ టెస్టులు, కొన్ని చోట్ల 2 సార్లు డయలైజర్ల వాడకం, షిఫ్టుల కోసం రోగుల నుంచి డబ్బులు వసూలు, పర్యవేక్షణ కొరవడినందునే ఈ పరిస్థితి అట. మూత్రపిండాల వ్యాధి బారిన పడి డయాలసిస్ కోసం ప్రభుత్వ రక్తశుద్ధి కేంద్రాలకు వెళ్తున్న రోగులు కొత్త రోగాల బారిన పడుతున్నారు. ఈ ఉన్న రోగాన్ని తగ్గించుకోవాలని డయాలసిస్ పోతుంటే ఇంకొత్త రోగం వస్తుందట. ఎయిడ్స్ లాంటి, క్యాన్సర్ లాంటి అట్లా వస్తున్నాయట. రక్తశుద్ధి కోసం వెళ్తే డెత్ బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేసిరట. సర్కారీ డయాలసిస్ కేంద్రాల్లో సరైన హార్ట్ ఇన్స్పెక్షన్ చేయడం లేదని, దాంతో కిడ్నీ రోగులు, HIV లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని అంటున్నారు. గత నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని డయాలసిస్ కేంద్రానికి రక్తశుద్ధి కోసం వెళ్లిన ఓ 60 ఏళ్ల వ్యక్తికి రక్త పరీక్షలో HIV పాజిటివ్గా నిర్ధారణ అయింది. దాంతో బాధితుడు లబోదీపం అంటున్నాడు. గతంలో కూడా డయాలసిస్ కారణంగా ఇతర జబ్బుల బారిన పడిన బాధితులు ఉన్నట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. రక్తశుద్ధి కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ నుంచి సరైన పర్యవేక్షణ ఉండడం లేదని, అందుకే నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందనేటువంటి ఆరోపణలు కూడా వెల్లువెచ్చుతున్నాయి. ఏదేమైనా ఒక్క రోగం నయమవుతుందని పోతే ఇంకో రోగం వస్తుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పూర్తి స్థాయిలో ఒక్కసారి కన్నేయాల్సిన అవసరం ఉన్నది.